ఓం శాంతి. బాప్ దాదా, అవ్యక్త బాప్ దాదా. ఓం శాంతి. మన బ్రాహ్మణ పరివారానికి ఒక బాబాయ్ ఎందుకో మనకి చెప్పించారు, మన ద్వారా చెప్పిస్తున్నారు అనుకోండి. ఏంటంటే మెసేజు నిన్న ఒక మెసేజ్ పెట్టాము, ఒక నిమిషము. విషయం ఏంటంటే మన బ్రాహ్మణ పరివారంలో మనం బాబా సమానంగా, బాప్ దాదా సమానంగా అవ్వాలంటే బాబా ఏం చేశారు? బ్రహ్మ బాబా ఏం చేశారు? మనకు ఒక సాధువు వచ్చాడు, బ్రహ్మబాబా పైన చాలా విరోధిగా అయ్యాడు. ఏదో పాండవ భవనంలో విరోధిగా అయిన తర్వాత సాధువు బాబాకు కలవడానికి వచ్చాడనమాట. చాలా కోపిష్టిగా ఉన్నారు. ఇతనికి వేదాలు శాస్త్రాలు దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ సంస్థ అని ఎన్నో ఇచ్చేసి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మబాబా ఏమన్నారంటే, ఓ మహానా, ఇది నేను కూర్చునే ఈ గద్దె కాదు, అది నీది అని ఆ బ్రహ్మబాబాకు, ఆ సాధువుకు ఆ బ్రహ్మబాబా ఆ గద్దె కూర్చోబెట్టారు. బ్రహ్మబాబాకు ఆ గద్దెలో కూర్చోబెట్టి బాబా పక్కన కూర్చున్నారు వేరే దగ్గర. అది సన్మానం అంటే. అక్కయ్యలు కూడా ఎందరో పెద్ద పెద్ద అక్కయ్యలు ఉన్నారు, ఎందరో. మనము ఎంత ధనము అన్య సాయం చేసినా మనం ఎలా ఉండాలి? ఏమంటారు? అక్కయ్యల ద్వారా బాబా చెప్పిస్తున్నారు అనుకోండి. ఏమంటారు? బికారీగా అయిపోవాలి, పూర్తిన ఏమీ లేని వాళ్ళను అయిపోవాలి. అలా అవుతున్నామా? పెద్ద పెద్ద విఐపీలు వస్తే బాబా గద్దీలో కూర్చోబెట్టేస్తాము. చిన్న చిన్న వాళ్ళు వస్తే వాళ్ళకి మన బాబా బిడ్డలైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకి మనం మర్యాద ఇస్తున్నామా? రెస్పెక్ట్ ఇస్తున్నామా? అది మనం గ్రహిస్తున్నామా? మీ పక్కన మీ గద్దీ లాంటిది వాళ్ళకి కూర్చోబెడుతున్నామా? సంస్కారాల యొక్క ఇవి బాబా సమానంగా అవ్వాలంటే ఎలాంటి పేద వ్యక్తి రాని అతనికి ఆ ప్రేమ ఆప్యాయం చూపించాలి. స్టేజ్లు ఎక్కి క్లాసులు చేసేయడం కాదు, నిరహంకారిగా మన నడవడిక నిరూపించుకోవాలి. నేను ఎంత సేవ చేసేస్తున్నానో అంత సేవ చేసేస్తున్నానని ఆడంబరాలు మనం చేసేస్తున్నాం. కానీ నిరహంకారితనము చూడాలంటే ఒక అన్నయ్య ఉన్నారు ఇక్కడ మనకి, బుజ్జన్నయ్య అని పలాసలో. ఆ బుజ్జన్నయ్య నడవడిక నేను పలాస మొత్తము పునఃకరించాను. ఓం శాంతి అంతా పలానా వ్యక్తి వస్తుంటాడు మా దగ్గరికి. అతనిలో నిరహంకారి చూడండి. నేను ఎగ్జాంపుల్, మన పలాసలో జయక్కయ్య శరీరం విడిచిపెట్టిన ఎవరు ఆడలేదు, కానీ ఆ బుజ్జన్నయ్య శరీరం విడిచిపెడితే అందరూ ఏడుస్తారనమాట. అందరికీ అంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆ బుజ్జన్నయ్య. మన బుజ్జన్నయ్య మనం గ్రహిస్తున్నామా? అతనికి అంత సన్మానం మనం చేస్తున్నామా? ఒకసారి మనం గ్రహించండి. బుజ్జన్నయ్య అసలు రాత్రుల్లో పడుకునేటప్పుడు దోమలు కరిచేస్తుంటాయి. అతను ఎంత నిరంకారి, ఆ దోమల పైన కూడా అతనికి ఈ ధ్యాస ఉండదు. బాబా సేవ 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 సేవ. అసలు ఆ సేవ నేను ఫస్ట్ నా స్టూడెంట్లకి, బాబా పిల్లలకి నేను సేవ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి నేను ఈ సేవ చేయాలని అంత తపన పడుతుంటారు. అతను ఏ రోజు తన కోసం, స్వయం కోసం ఆ సుఖం ఎప్పుడు అతను చూడలేదు. బాబా పిల్లల కోసం అతను చూశారు. అతని మీద నాకు జాలి కలిగి, అతని రూమ్లో నేను పడుకున్నా, ఆ బుజ్జన్నయ్య మీద నాకు జాలి కలిగి ఆ దోమతెరలు ఇచ్చామన్నమాట. 2 అన్నయ్య దోమతెరలు కప్పుకో, నీకు చాలా దోమలు కరిచేస్తున్నాయి, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాంటి వాళ్ళు మన బ్రాహ్మణంలో మనం ఉన్నామా?
నాకు ఈ బాబా కూడా ఈ బ్యాడ్జీ ఇక్కడ ఈ అందరూ నార్మల్ అక్కయ్యలతోనూ ఈ సమర్పణ చేయించలేదు. బాబా నాకు పాండవ భవనంలో ఈ సమర్పణ బ్యాడ్జీ ఇచ్చారు. నిన్న ఒక మెసేజ్ పెట్టాను, బ్రాహ్మణుల సంస్కారాల యొక్క ఆ పేపర్ నేను చదువుతాము. మన కైలాస్ బాయికి కూడా పెట్టాము, శ్రీనుబాయికి కూడా పెట్టాము. నాకు శ్రీనుబాయి మీద కూడా ఏ ద్వేషము ఏంటి లేదు. మన అందరం ఐక్యంగా ఉండాలి. ఆ ప్రేమ ఆప్యాయం మనం చూపించాలి. మన నడవడికి నడుచుకోవాలి. నిన్న ఆ శ్రీనుబాయిది పెద్ద ప్రోగ్రాం చేశారు. అన్నయ్య ఆ టెంట్లో ఎప్పుతున్నాము, ఆ బ్యానర్లో ఒక అన్నయ్య వచ్చి బయట అన్నయ్య ఇప్పుతున్నారు. ఆ అన్నయ్య అన్నారనమాట, నేను బుజ్జన్న అసలు బుజ్జన్నయ్యలో అతని నోటి నుండే నేను విన్నాము. ఆ బ్యానర్లో నడవడిక మన ఇది నిరంకారితనము అది మనం చేసుకుంటున్నామా, అది మనం చాలా గ్రహించాలి. మన బ్రాహ్మణులు అందరము అప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు. మనకి మనము పాచాన్నం తినాలి, చల్లటి అన్నం తినాలి. ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి టోలీలు ఇవి అవి ఇవ్వాలి. వాళ్ళకి అబ్బా ఈ భగవంతుడు నేను 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 కంచిల్లో ఉండేటప్పుడు అప్పుడు రోజక్కయ్య గారు ఉండేవారు. నాకు ఆ ప్రసాదం తినిపించారు. ఆ ప్రసాదం ఇప్పుడుకొచ్చిన ఆ రొట్టె దెబ్బ రొట్టె అనమాట, చపాతీ రొట్టె, ఆ ప్రేమ అరటిపో అరే నాకు ఆలోచన వచ్చింది, అరే అక్కయ్య అని నాకు ఒక తప్పన వచ్చి వీళ్ళకి నేను ఆ రుణం ఎందుకు ఉంచుకోవాలని, ఆ రుణం ఎందుకు ఉంచుకోవాలని నేను బస్ ఆ ఎంబడే నాకు డబ్బులేం అడగలేదు. నేను ఆ రోజు ఇచ్చానా హైదరాబాద్ నేను వెళ్ళవలసింది ఆ రోజు అనమాట. టికెట్ తీయడానికి సైకిల్ మీద వచ్చాము. మురళీలు అన్నీ ఆ ప్రేమ ఆప్యాయత. ఒక్కొక్కసారి మనలో అహంకారతనము రాకూడదనమాట. ఇంత ఇస్తాం 99 మంచి ఇస్తాం, ఒకటి పొరపాటు చేస్తే అది అంత ఇదైపోద్ది. కాబట్టి బాబా పైన ప్రతి విషయం పెట్టాలి. నిన్న మన బ్రాహ్మణులను కూడా అందరం ఐక్యంగా ఉండి ఇలాంటివి ఎన్నో మనము బాబా ప్రత్యక్షం అవుతారు. పెద్ద సన్మాన ఇవి అవి స్టేజ్ ప్రోగ్రాంలు మనలో నిరంకారితనం చూస్తారు. వీళ్ళు ఎంత పెద్ద ఇచ్చేస్తున్నారు కానీ వీళ్ళు చూడు ఎంత గరీబీతనం ఉంది. వాళ్ళలో కనిపించాలి బుజ్జన్నయ్యలా. ఓం శాంతి. ఇంకా ఏంటో అన్న తర్వాత బాబాకి మళ్ళా వీడియో చేయిస్తారు. ఓం శాంతి. ఇదిగోటి బాబా జెండా. ఇక్కడ నుండి చూస్తే అక్కడ కూడా బాబా జెండా కనిపిస్తుంది. అదిగోటి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అదిగోటి అక్కడ చూశారు కదా, అది కూడా మన ఎంఎస్పల్లి బాబా బిల్డింగే. ఈ జెండాకి ఆ జెండాకి చూసారా రేడియేషన్, తూర్పు తాలూకా సూర్యకిరణాలు కూడా అక్కడ నుండి ఇక్కడికి ఈ జెండాకు వస్తాయి. ఇదిగోండి చూసారు, ఇది బాబా జెండా. మళ్ళీ కొత్త జెండా పెట్టాలి. అక్కడ చూడండి, సూర్యకిరణాల ద్వారాగా మళ్ళీ ఎప్పుడైనా వీడియో తీసి మీ అందరికీ ఇచ్చేస్తామన్నమాట. ఇదిగోండి అదోట టవర్ ఉందా, సూర్యుడు ఉన్నాడా, ఏది అది. ఓం శాంతి.